ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబట్టి శివకేశవుల అనుగ్రహం మన అందరి మీద వర్షించాలని కోరుకుంటూ దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనది అని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు అని పురాణోక్తి. ఈ మాసంలో చేయాల్సిన విధి విధానాలు అంటే నదీ స్నానాలు, దీపాలు, దానాలు, జపాలు, వనభోజనాలు, ఉపవాస వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకి ఒక్కో రకమైన విశిష్టత, చేయాల్సిన విధులు ఉన్నాయి. చేయగలిగేవారు అన్ని విధులని చక్కగా నిర్వర్తిస్తారు. కానీ ఏ పూజలు చేయలేని వారు కార్తీక మహాత్యాన్ని, వ్రత ఫలాన్ని తెలియజేసే కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చొప్పున చదివినా విన్నా కూడా ఆ రోజు చేయాల్సిన విధిని పూర్తి చేసిన ఫలితం లభిస్తుంది. అయితే శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం, అలాగే వారి యొక్క అనుగ్రహం అత్యంత సులభంగా పొందగలిగే మాసం ఈ కార్తీక మాసం. శ్రీ మహావిష్ణువు దామోదరుడుగా పిలువబడే ఈ మాసంలో శివునికి చేసే అన్ని పూజలు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే చేయాలి. ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు, కార్తీక శుద్ధ పాడ్యమి. ఈరోజు వామనుడి వల్ల పాతాళానికి అణిచివేయబడిన బలిచక్రవర్తి తిరిగి భూలోకానికి వస్తారట. ఆ బలిని గుర్తు చేసుకుంటూ ఈ రోజు నుంచే కార్తీక పురాణం మొదలవుతుంది. అందుకే ఈ కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి అని కూడా అంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సకల పురాణములు, పుణ్యచరిత్రలు వారికి వినిపిస్తూ సూత మహాముని కాలం గడుపుతూ ఉన్నారు. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని చూసి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసాలని, వేదాంగాల రహస్యాలని సంగ్రహంగా గ్రహించాం. కార్తీక మాస మాహత్యాన్ని కూడా వివరించి దాని ఫలాన్ని తెలపగోరుతున్నాము. కాబట్టి తమరా వ్రతమును వివరించవలసింది అని కోరారట. అప్పుడు ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ కథని వినిపించాడు. అట్టి పురాణ కథని మీకు నేను తెలియజేస్తాను. ఈ కథని వినడం వల్ల మానవులకు ధర్మార్థములు కలగడమే కాకుండా వారు ఇహమందు పరమందు కూడా సకల ఐశ్వర్యాలతో తులతూగుతారు. కావున శ్రద్ధగా ఆలకించండి అని ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించతగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అయిన వ్రతాన్ని వివరించండి అని కోరిందట. అప్పుడు మహాశుడు మందహాసం చేసి, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడింది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజుకి వివరింపబోతున్నారు. చూడు ఆ మిథిలా నగరం వైపు అని ఆ దిశగా చూపించారట. అక్కడ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకి సంతసించిన జనకుడు వశిష్ఠునికి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్లు కడిగి ఆ జలాన్ని శిరస్సుపై చల్లుకుని, మహాయోగి, మునివర్య,
తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమయ్యాం. తమ పాద ధూళి వల్ల నా దేహం పవిత్రమైంది. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవేయండి అని వేడుకొన్నారట. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలము అంటే డబ్బు, అలాగే అంగబలము అంటే పని చేసేటువంటి సేన మనుషులు కావాలి. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్ను అడిగి ఈ క్రతువును ప్రారంభిద్దామని నిశ్చయించి ఇటు వచ్చాను అని పలికాడట. అప్పుడు జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలం నుండి నాకు సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులని అడిగి సంశయమును తీర్చుకోదలచాను. నా అదృష్టం కొలది ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. గురురత్న, సంవత్సరంలో గల మాసాలలో కార్తీక మాసమే ఎందుకు పవిత్రమైనది? అలాగే ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనమేమిటి అనే సందేహం నాకు చాలా కాలం నుండి ఉంది. కావున తాము కార్తీక మాహాత్యాన్ని గురించి వివరించవలసింది అని ప్రార్థించారట. అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయాన్ని తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులని ఆచరింపదగినది, సకల పాపహరమైనది అయ్యింది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంతా అని చెప్పగలిగేవి కావు. వినుటకి కూడా చాలా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రానే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యాన్ని పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగారట. ఓ మిథిలాధీశ్వర, జనకరాజా, ఏ మానవుడైనా ఏ వయస్సు వాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానం ఆచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయాలి. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయకు, నన్ను కాపాడు అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించవలసి ఉంటుంది అని ఇంకా ఈ విధంగా అంటున్నారట. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానునికి అర్ఘ్యప్రదానమనరించి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఈ మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా కూడా స్నానం ఆచరించిన వలన గొప్ప ఫలము కలుగుతుంది. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పాలని తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంట వద్ద గాని, దేవాలయములో కాని, లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణాన్ని చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కాని, విష్ణువాలయమందు కాని, లేక తులసికోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మము మందు అలాగే ప్రస్తుత జన్మమందు చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు.
ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వాళ్ళని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలితము దక్కుతుంది. స్కాంద పురాణంలో ఉన్న వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక పురాణం మొదటి రోజు పారాయణం ముగిసింది. తిరిగి రేపు రెండవ రోజు పారాయణంలో కలుసుకుందాం. నమస్కారం.